కి హోలీ శుభాకాంక్షలు. హోలీ రంగు డ్రెస్ వేసుకున్నాను. హైదరాబాద్లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం ఈ ఇమ్రాన్ అండి, పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. 6 స్పోర్ట్స్ బైకులు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయన్నమాట. అతిపెద్ద స్కామర్ ఈ అబ్బాయి. పాకిస్తాన్ ముస్లిమ్స్, హిందుస్థాన్ ముస్లిమ్స్ అయితే కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్. ఇప్పుడు ఆ డబ్బు అంతా పట్టుకొని దుబాయ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు చూసుకుంటే కథలోకి వెళ్తే ఈ అబ్బాయి స్వతహాగా హైదరాబాద్లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఫేమస్. అమ్మో బాబు, మామూలు ఫేమస్ కాదు, చాలా పెద్ద ఫేమస్. కంటెంట్ వీడియో, యూట్యూబ్లో వీడియోలు చేసే కంటెంట్ ఏదంటే 10 మందిని పెట్టి కొట్టుకుంటే వీడియోలు మొత్తం స్క్రాప్, అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త ఛానల్లో ఉంటుంది. అంత చెత్త. జస్ట్ కొట్టుకోడు, రూపాయి ఖర్చుంటే అందరిని పెళ్ళడం, కొట్టుకోడు, అది వీడియోలు చేయడం. అంటే అంత జనానికి తెలిసిందే కొట్టుకోవడాలు, ఫైటింగ్స్ అంటే ఇష్టం. ఆటోమేటిక్గా 1 మిలియన్ 2 మిలియన్ ప్రతి వీడియో. అండ్ హైలైట్ ఏంటంటే రంజాన్ మాసం, ఇది రంజాన్ మాసం. ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటానంటే వీళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి కార్ డ్రైవర్. వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు చనిపోతే పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న యువతను నాశనం చేయాలి, అంటే బెట్టింగ్లు ఆడిపించి. ఈయన ఎజెండా, ఈయన టాస్క్. హిందుస్థాన్ అవన్నీ కాదు, పాకిస్తాన్ ముస్లిం. ఎందుకంటే రంజాన్ మాసంలో ఎవరైనా బెట్టింగ్ ఈరోజు చేశారు, ఈరోజు ఇది ఇలా చేస్తుంది. హైదరాబాద్లో యువతని సర్వనాశనం చేయడం ఈ ఎజెండా. చేసి దుబాయ్ పారిపోతుండే. ఇప్పుడు నంగనాచ్లా పోతుండు. అరే ఇమ్రాన్ భాయ్, తెరా మా పసంద్ है ना, मरेगा तो क्या होगा, अभी मर जाएगा तो खुश होगा, रोएगा क्या, रोएगा अभी तेरा बीबी कड़क हिंदू है ना, वो मरेगा तो रोएगा कि नहीं, रोएगा ना, तेरा बेटा छोटा बच्चा वो मरेगा तो खुशी हो जाएगा, बोल खुशी होगा. हाँ अल्लाह तेरे को, अल्लाह सुन रहे. ये रमजान का टाइम बेटिंग ऐप को इतना खुशी कर रहे हैं ना, सुनेगा जरूर. अभी तेरा लेवर जाएगा ना, कैंसर भी आ जाएगा बीबी को, बेटा को भी ब्रेन ट्यूमर, माँ मर जाएगा, सभी लोग मर जाएगा. कैसा लग रहा है? बड़ा इन्फ्लुएंसर्स बेटा लोग को भी ऐसा हुआ, तेरा भी ऐसा हो जाएगा. क्योंकि वो पैसा है ना, खींच के चोरी करके कमाया था ना, याद है ना, याद किया, अच्छा लगा है. सेम ऐसा जैसा तेरा बैटिंग ऐप का वजह से इतना बंदा मर रहे, उसका फैमिली कैसा सोचेगा, वो भी रोएगा ना. अल्लाह दुआ तेरे पास रहेगा क्या, पागल साला. अरे इतना करके क्या करेगा, किधर जाएगा, किधर भागेगा. हाँ याद रख, है बाद में याद आएगा सब कुछ. సరదాగా అండి, వీళ్ళు నమ్మకపోతే తెలంగాణ పాత బస్తీలో ఉన్నారు కొందరు. మన అంటే నేను छोटा मोटा बंदा भी नहीं है, हमको भी है, लेकिन मैं कभी बताता नहीं, मेरे को कोई भी बताता. उन लोग के साथ ही तेरे को कॉल कराता हूँ, तो सुन जाएगा. उसको सुन के पूरा पैंट है ना नीचे पूरा लीक हो जाएगा तेरे को. बाद में याद रखेगा, अरे यार ये हमारा भला के लिए भूला रहा, अच्छा समझाना चाहिए. అల్లా రంజాన్, హ్యాపీ రంజాన్. ఉపవాసం చెయ్యు, దేవుడికి క్షమాపణ అడుగు. చేసి అన్ని బట్టలు 20 కోట్లు ఉన్నాయంట మన దగ్గర, అన్ని బ్యాగ్ లో పెట్టారు. 20 కోట్లు 4 హోటల్ ఉన్నాయి, 6 సూపర్ బైక్లు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, 10 అందరూ అడుగుతారు, ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే మోస్ట్ బెట్ వన్ స్టోరీ అన్నమాట. ఇది నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్. మా ఇంట్లో అర్హత కూడా లేదు రా నీకు. అరే ఇక్కడ రా, ప్రమోషన్ ఏంద్రా, ఏం ప్రమోషన్ చేసినావు రా, ఇక్కడ రాను, ఏం ప్రమోషన్ చేసినావు, ఇదేంద్రా, ఏం ప్రమోషన్ రా, ఆడదు, ఏం ప్రమోషన్ రా. నేను చేస్తే తప్పులేదు సార్, మీరు చేస్తే తప్పు లేదా, మేము చేస్తే తప్పు, మేము ఏం చేసినాం రా. నేను ఆడద్దు అని చెప్పింది కట్ చేసి వేరేదేదో పెడుతున్నాయి కదా. వీడియోస్ ప్లే చేస్తే మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వస్తున్నాయి, యాడ్స్ ప్లే అవుతున్నాయి బెట్టింగ్ యాప్. రక్తపుకోడు మరి నువ్వెందుకు తింటున్నావు, రక్తపుకోడు. మానిటైజేషన్ ఆఫ్ చేసుకో, అది ఆఫ్ చేసేవాడికి పైసలు రావు కదరా.
అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. ఇక ఆటగాను ఏం ఆటరా ఆడోళ్ళకి రెస్పెక్ట్ కావాలా ఆటగాన్ని నేను ఎన్నో స్టేట్లలో నేను ఎన్నో ఇంటర్నేషనల్ స్టేట్లలో పిచ్చుల మీద ఆడినా అంటే వస్తువులకు ట్రీట్ చేస్తున్నాను నీకు అంతా కూడా రెస్పెక్ట్ లేదా? పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా. వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో అరే నువ్వు ఒక పెద్ద సార్ ముందట ఐపీఎస్ క్యాడర్ సార్ అది ఆ సార్ ముందట నువ్వేంది వండుకుంటే ఒక కూర లేకపోతే 60 కూరలు అన్నట్టు మాట్లాడతావు అరే నువ్వు అదే ఆఫీసర్ అట్లా లంగిపోతుంది దాన్ని ఎన్ని మంది దిగినా సిగ్గులేదు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆఫీసర్లు మన గురించి ఎంత చేస్తారు, వాళ్ళు అందరు ఉన్నందుకే మనం ఇవాళ సేఫ్ ఉన్నాం. మా మమ్మీ డాడీ ఏం చేసిరు, ఏదైనా ఉంటే నీకు ఒక మ్యాటర్ మీద ఉంటే ఆ మ్యాటర్ నాతో మాట్లాడాలి. మా మమ్మీ డాడీ ఏం చేసిరు, మా మమ్మీ అంటే నాకు చెప్పాలా, మా డాడీ చచ్చిపోయిన అన్నావు చూడు, నాకు 4 హోటళ్ళు అన్నావు చూడు, నా దగ్గర 20 కోట్లు ఉన్నావు చూడు, అవన్నీ ఆ పాకిస్తాన్ అన్నాడు. ఆ పోయి పాకిస్తాన్ బాడుకోలతో నాకు పెట్టిన ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరు పాకిస్తాన్ అంటావా ఏంది? ఆ మతాలకు రెచ్చగొడుతున్నావు. అట్లా అయిపోతుంది. నువ్వు ఎందుకు అది చేస్తున్నావు? నా ఈడ ఫోటో ఇవ్వడు, నేను పాకిస్తాన్ ఉంటే ఇంకో నేను బొట్టు పెట్టుకొని దేవునికి నేను అంతగానం అరే నేను పెద్ద పూజలు చేపిస్తారా, నేను గణేశుని తీస్తా. చైనా పీది నువ్వు అంటావా ఇండియా వాళ్ళకి? పనికిరాని యువత అది. ఇదిగో వీళ్ళు గొద్దని పంచదార వేసుకుని నాకినా మీకు సిగ్గురాదు. దీని మీద నేను ఒకసారి వీనికి కామెంట్ పెట్టినా, నేను ఆ రోజే బ్లాక్ చేసిన. నేను వీనికి చైనా వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ చూసి ఇండియా వాళ్ళు అంటే వాళ్ళు చైనా వాళ్ళ పీదినాలంట. మన ఇండియా సాధించింది ఏమేం కావాలా, మన దగ్గర ఉన్న కల్చర్, మన ఉన్న దగ్గర డెమోక్రసీ అట్లాంటి ఏ దేశంలో లేదు. ఇప్పుడు నీళ్ళలో ఉన్న చేపని ఆకాశంలో ఉన్న పక్షిని కంపారిజం చేయొద్దు. నువ్వు కొంచెమైనా నువ్వు కళలో కూడా ఆలోచించద్దు ఇండియా గురించి. చెడు నీకు చెప్పేమంటే ఒక వస్తువులాగా వేసేసినావు నువ్వు. ఆటగా నీ ఆట సల్ల కూడా ఏడున్నారు వాడు, వీడు ఏడున్నారు మర్చిపోయినా. అరే ఆట అరే లాలీపాప్ ఇక ఇగో అన్నా నువ్వు ఈ వీడియోలో చేసి నువ్వు తప్పన్నా అనేది ఒక కామెంట్ పెడితే ఏమని పెట్టినాడు, ఈ మాట నేను నా నోట్లోకి వెళ్ళలేదు. ఇది బతుకుదింది. ఏడు ప్రమోషన్ ఎందుకు చేసినావురా, ప్రమోషన్ ఎందుకు చేసినావు నాకు చెప్పు. స్టోరీలో ఎన్ని కోట్లు తీసుకున్నావురా నువ్వు? నీ మీద ఎన్ని కోట్లు? నేను అబద్ధాలు చెప్పా, నాకు తెలియదు ఎన్ని కోట్లు తీసుకున్నావు, కానీ తీసుకున్నావా లేదా చెప్పాలా అవన్నీ? మేము చెప్తాం సార్, మా మీద ఎవరు చెప్పినా మేము పట్టించుకోము. ఎవరు చెప్పినా నువ్వు పట్టించుకో, అట్లా ఉంది క్యారెక్టర్. ఓన్లీ కూర్చొని చెప్తాం అంతే, మా దగ్గర ప్రూఫ్లు ఏమి ఉండేది. ప్రూఫ్లు ఏమి ఉండవు, కూర్చొని చెప్తానే ఉంటావు, అందరి గురించి చెప్తుంటావు. నువ్వు సంవత్సరం కింద వాడి పేరేంద్ర యాంటిక్ పీస్ ఉన్నాడు, వాడి పేరు వాడి బయాస్ అని యాదవ్, వాడి మీద ఒక సంవత్సరం కింద చేసినావు. సంవత్సరం కింద చేసినావు వాడి మీద వీడియో, బెట్టింగ్ యాప్ ఆపురని. సంవత్సరం తర్వాత ఎందుకు ఆపేసినావు? 6 నెలలకి ఒకసారి వీడు ఈ ప్రమోషన్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వీనికి మెసేజ్ చేస్తారనమాట, ప్లీజ్ ఎందుకు మా గురించి ఇట్లా చెప్తున్నావు అంటే, నాకు ఇన్ని కోట్లు ఇయ్యి నేను కామిషిపోతా. ఇది నిజమే. ఇంకోటి నేను